నా పేరు ధరణి. ఏపీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించండి. ప్రజలను భాగస్వామ్యులను చేయాలంటూ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. పోలవరం జలాలను ఉత్తరాంధ్రకు తరలించేందుకు సర్వం సిద్ధం. చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అనిత. కూటమి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించిన మాజీ సీఎం జగన్. కరువుతో అల్లాడుతున్న రైతులను పట్టించుకోలేదంటూ మండిపాటు. విశాఖలో కోట్ల రూపాయల భూ కబ్జాకు అక్రమార్కుల స్కెచ్. చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు, మండిపడుతున్న జనం. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరి జన్మస్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు అనేక ఉపనదులు, వాగులు, ఏరులు కలుస్తున్నందున అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ పుష్కరాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని ఆదేశించారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు అసౌకర్యం లేకుండా ప్రపంచ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని సీఎం నిర్దేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలను ప్రభుత్వమే నిర్వహించడం మాత్రమే కాకుండా స్థానిక ప్రజలను భాగస్వామ్యాలను చేయాలని సూచించారు. అఖండ గోదావరి పుష్కరాల కోసం 4026 కోట్లతో చేపట్టనున్న పనులపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్షించారు. కేవలం 10 నెలల కాలం ఉండటంతో వెంటనే పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని, అలాగే నాణ్యతతో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు అందించే చారిత్రాత్మక ఘట్టానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది. పోలవరం ఎడమ కాలువ జలహారతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం నుంచి పిఎల్పురం, పాయకరావుపేట ప్రాంతాల వరకు పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించిన ప్రాంతాలను హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించారు. జలహారతి కార్యక్రమానికి చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణ, నీటి విడుదల ప్రాంతం, భద్రత, ప్రజల సౌకర్యాలు తదితర అంశాలపై హోంమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం ఉత్తరాంధ్ర రైతాంగానికి ఎంతో మేలు చేసే చారిత్రాత్మక ఘట్టమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఎదురు చూస్తున్న కల సాకారం కాబోతుందన్నారు. ఎంతో మంది రైతాంగం ఈ రోజు వర్షాల గురించి, నీరు గురించి ఎదురు చూస్తున్న తరుణంలో ఇటువంటి జీవకళ అన్నది నిజంగా సార్థకత చేకూర్చున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా చాలా గౌరవంగా అపర భగీరథుడు అంటుంటాం. ఎంతో మంది చేయలేని పనిని ఈ రోజు ఆయన చేసి చూపిస్తున్నారు. నిజంగా చెప్పాలంటేనండి, నా చిన్నప్పటి నుంచే కాదు, ఈ రోజు కెమెరాలు పట్టుకున్న మీరు గాని టీవీలో చూస్తున్న చాలా మంది పోలవరం అంటే చిన్నప్పటి నుంచి పోలవరం అంట. అటువంటి పోలవరం ఈ రోజు మన ఊర్లోకి, ఆ పోలవరం ద్వారా నీళ్లు, గోదావరి నీళ్లు మన ఊర్లోకి వస్తున్నాయి, మన పంట పొలాలకు వస్తున్నాయి అన్నది ఈ రోజు చరిత్ర. మన రేపొద్దు భావి తరాల వాళ్ళకి కూడా చెప్పుకునే దానికి ఒక మంచి తరుణం కింద భావించుకోవాలి. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ గోదావరి జలాలకి ఆహ్వానం పలకాలి. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజు పంచభూతాల్లో ఒకటైన నీటిని ఈ రోజు అంతే దైవకంగా భావించే మనందరం కూడా ఆ గోదావరి జలాలని సార్థకత చేరుకునే విధంగా మనం ఉపయోగించుకోవాలని, వచ్చే నీళ్ళని కూడా మనందరం కూడా సాధారణంగా ఆహ్వానించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరువు భయంకరమైన పరిస్థితులకు దారితీసిందని, మొత్తం 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమతో పాటు కోస్తా ప్రాంతాల్లోనూ తీవ్రమైన అభద్రతా వాతావరణం నెలకొన్న చంద్రబాబు ప్రభుత్వం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 52% వర్షపాతం మాత్రమే నమోదైందని, మొత్తం 688 మండలాలకు గాను 625 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం ఉందని వివరించారు. ఎల్నినో ప్రభావం వల్ల జూన్, జూలై నెలలో తక్కువ వర్షాలు పడతాయని తెలిసినప్పటికీ పంటలకు నీళ్లిస్తామని ప్రభుత్వం ఆర్భాటం చేసిందని విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టుల పట్ల
కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, శ్రీశైలం జలాశయంలోని నీటిని తెలంగాణతో పోటీపడి విద్యుత్ ఉత్పత్తి కోసమే వినియోగించడం దారుణమన్నారు. వాస్తవాలతో కూడిన సాక్ష్యాలు, ఆధారాలతో కూడిన వివరాలన్నీ కూడా తెలియచెప్పడం జరిగింది. దాని తర్వాత ఛాలెంజ్ కూడా విసిరాం. మేము రెడీ, మీరు రెడీనా సిబిఐకి 2 మ్యాటర్స్ ఇవ్వడానికి అని చెప్పి కూడా సవాలు కూడా విసిరాం. సవాలు విసిరిన తర్వాత కూడా ఇంతవరకు ఆ టాపిక్ మాత్రం మాట్లాడరు. ఆ సాక్ష్యాలు, ఆ ఆధారాల మీద మీ వివరణ ఏమిటి అన్నది మాత్రం మాట్లాడరు. ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా మీడియా కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మీలాంటి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఏదో వాటికి సంబంధించి ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వక్రీకరించే కార్యక్రమం చేసి మాట్లాడతారు. ఓకే, నా గోయింగ్ ఫర్దర్. ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు నెక్స్ట్ వీక్లో రాష్ట్రంలో ఉన్న కరువుకు సంబంధించిన విషయాల మీద, కరువు తీవ్రత, కరువు పరిస్థితి, గవర్నమెంట్ కరువు ఉన్న సమయంలో ఏ రకంగా స్పందించాల్సిన రీతిలో స్పందించకుండా ఉండి రైతులను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉంది అనే అంశం మీద ఒక టాపిక్ అయితే, రెండో టాపిక్ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న డ్రామా, అసలు బీసీలకు నిజంగా ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది వాస్తవాలతో కూడిన సమగ్రమైన వివరణ. మూడో విషయం, రాష్ట్రాన్ని ఈరోజు కాటేస్తూ ఉన్న గంజాయి సమస్య. ఏకంగా పోలీసులే గంజాయి అమ్మడానికి, గంజాయి విక్రయించడానికి, గంజాయితో డీల్ చేయడానికి ఏకంగా పోలీసులే పాత్రదారులై రాష్ట్రంలో ఏ మాదిరిగా దిగజారిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయో వాటికి సంబంధించిన వాస్తవాలు, విషయాల మీద మూడో సబ్జెక్టు ఈరోజు టచ్ చేస్తా. మొదటి సబ్జెక్టుకి సంబంధించి కరువుకు సంబంధించి కరువుతో మొదలెడదాం. ఇవాళ రాష్ట్రంలో కరువు ఎంత తీవ్రంగా ఉంది అన్నది మొట్టమొదటిగా అందరం కూడా ఫస్ట్ అర్థం చేసుకుంటే, ఆ తర్వాత ఇలాంటి కరువు తీవ్రతలో చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు మీద ఆ తర్వాత అందరికీ కూడా అర్థమవుతుంది ఏ మాదిరిగా. విశాఖ మహానగరంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు రాబందుల్లా వారిపోతున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని మదనపడ వద్ద గల వికలాంగుల కాలనీపై భూ అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది, కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని కాచేసేందుకు పన్నాగం పన్నారు. కోట్లాది రూపాయల విలువైన భూమి చేతులు మారుతుందన్న ఆరోపణలు కళ్ళెదుటే కబ్జాల పర్వం కొనసాగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి వికలాంగుల పేరుతో భూమి కేటాయించి వేరే వ్యక్తులు లబ్ధి పొందుతున్న వైనం కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ అధికారుల నుంచి స్పందన లభించడం లేదు. సర్వే నంబర్ 336, 388, 413, 422 చెందిన భూముల్లో భూ రాబందులు పాకవేస్తున్నారు. ఈ వికలాంగుల కోణంలో ఉన్న చోట నాయకులు ఈ కబ్జాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. చిరగదిరి ప్రాంతానికి చెందిన ఎంఆర్ఓ గాని, రెవెన్యూ సిబ్బంది గాని పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. వికలాంగుల కాలనీకి చెందిన కొంతమంది ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు చేదాటక ముందే జిల్లా కలెక్టర్ స్పందించి వికలాంగులకు సంబంధించిన భూములు అన్యక్రాంతం కాకుండా చూడాలని వారు కోరుతున్నారు. సార్, మధురవాడ మిథిలాపురి కూడా వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్గా మల్లేశ్వర గారు మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాల నుండి అక్కడ వికలాంగుల యొక్క భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. పేరుకి మాత్రమే వికలాంగుల కాలనీ, కానీ అక్కడ ఒక వికలాంగుడు కూడా నివాసం చేయటం లేదు. వికలాంగుల పేర్లు చెప్పుకొని అనేక మంది అక్రమంగా పట్టాలని తయారు చేసుకొని, ఒకటి కాదు 2, 3 జీవోలు వచ్చాయి ఇప్పటికీ. ఈ 3 జీవోల్లో కూడా అక్కడ ఉమామహేశ్వరరావు, మరి తమ్మినేని రమణ, వారి పిల్లలు, వారి తండ్రులు,
వారి పేరు మీద మాత్రమే అక్కడ పట్టాలు ఉన్నాయి. వాటి గురించి మేము చాలాసార్లు ప్రభుత్వం వారికి కూడా విన్నవించుకున్నాం. మరి మేము చేస్తామని చెబుతూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఏ చర్య కూడా తీసుకోలేదు. అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి, కలెక్టర్లు మారుతున్నారు, ఎంఆర్ఓలు మారుతున్నారు, అధికారులు అందరూ మారుతున్నారు కానీ దానికి చర్య ఏం లేదు. మేము వికలాంగులుగా మేము అక్కడికి వెళ్తే మీరెవరు, మీ భూములు కాదు ఇంకొకరు అని చెప్పేసి వాళ్ళు మా మీద కొట్టడానికి తిట్టడానికి వస్తున్నారు. కొంతమంది వికలాంగులు అయితే జడిచిపోయి అసలే రావటం మానేశారు సార్. అయితే ఈ సమయంలోన మరి ఉమామహేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన సస్పెండ్ అండ్ పోలీసు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఖాళీ స్థలాలను కూడా, మిగిలిన ఖాళీ స్థలాలను కూడా మిషన్ పెట్టి వాటిని బాగు చేసుకొని మరలా వాటిని లక్షలాది రూపాయలకు అమ్ముకోవటానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మేము వెళ్ళి అడిగితే ఇది మాకు పట్టాలు అయిపోయి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మీరెవరు అడిగినటువంటి వారు అని చెప్పారు. ఆ సమయంలో మేము సచివాలయం వారికి ఫోన్ చేస్తే సచివాలయం అధికారులు కూడా వచ్చారు. మీ మిషన్ని, లారీని తన మీద కూడా కేసు పెడతాం, సీజ్ చేస్తామని చెప్పారు సార్. కానీ చేయలేదు, వదిలేశారు. మేము దాని మీద ఎంఆర్ఓ వారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. మరి ఎంఆర్ఓ గారు ఆ కంప్లైంట్ని ఇంతవరకు చూడలేదు, మరి దాని గురించి చర్య తీసుకోలేదు. మరి మేము ఆర్ఐ గారిని అడిగితే తీసుకుంటామండి, ఇవి కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న సంఘటనలు అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు యథార్థమైనటువంటి సంఘటన ఫోటోలతో కలిసి ఇచ్చాము సార్. దీని మీద యాక్షన్ తీసుకోలేదు. మరి ఈ విషయంపై మరి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వారు మా వికలాంగులకి న్యాయం చేస్తారని కోరుతున్నాను. సార్, నేను వికలాంగుల కాలనీలో ఉంటున్నాను అండి. నా పేరు హరిదేవి అండి. నేను తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు కూడా ఇచ్చారు సార్. ఇక్కడ నేను 2007 నుంచి ఈ కాలనీలోనే ఉంటున్నాను. కానీ 2007 నుంచి ఉన్నప్పటి నుంచి ఈ రోజు చూస్తే 2017లో ఇది గంటా శ్రీనివాస్ గారు మాకు పట్టాలు రిలీజ్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి వికలాంగులకి మొత్తం అందరికీ కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ఎవరు పడితే వాడు ఇక్కడ కబ్జాలు, ఒకరికి కాదు 1, 2, 3 పట్టాలు ఒక మనిషికి అన్నీ వస్తున్నాయి. ఇక్కడ పార్కును మొక్కలు వేసేసి కబ్జాలు చేస్తున్నారు. ఇది రోడ్డు, ఎన్టీఆర్ కాలనీ రోడ్డు, దీన్ని కూడా ఆపేసి క్రితం ఒకసారి ఇది రోడ్డు శుభ్రం చేయించాం, అయినా కానీ మధ్యలో మట్టి కుప్పలు వేసేసారు. ఇది రోడ్డు కాదంటున్నారు. 4 మనుషులు నడిచేది రోడ్డు అనే అంటారు. పార్కు కన్నా రోడ్డే ముఖ్యం మనుషులకి. మాకు ఇది రోడ్డు కావాలని మేము జీవీఎంసీ కమిషనర్ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. ఆయన స్పందించారు. అలా ఎంఆర్ఓ గారు కూడా స్పందించి మా కాలనీకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధించిన అన్యాయాలను ఎదుర్కోవడానికి ఏపీలోని బీసీలందరూ ఏకమవుతున్నారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కొన్ని వర్గాలకు నరకం చూపాలని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు పెంచి వారి పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుందని వెల్లడించారు. చంద్రబాబు కారణంగానే బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ నుండి బ్యాక్బోన్ గా ఎదిగారని విజయ్ పేర్కొన్నారు. ఇప్పుడు 34% రిజర్వేషన్లు అమలు చేస్తూ మరోసారి బీసీల పట్ల తమకున్న అభిమానాన్ని చంద్రబాబు చాటుకున్నారని ఆయన వెల్లడించారు. తొలి నుండి బీసీలకు అండగా నిలిచింది తెలుగుదేశం మాత్రమేనని విజయ్ స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు కూటమి అభ్యర్థులదే విజయమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు అనగానే వైఎస్ జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, గతంలో ఏకగ్రీవాలంటూ బెదిరించిన జగన్ ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా అభిప్రాయం ప్రకారమే అభ్యర్థులకు టికెట్లు ఇస్తుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్లలోనే రోడ్లు, కాలువల నిర్మాణం శరవేగంగా జరిగిందని, 1వ తేదీన పెంచిన పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైన జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, బీసీలపై జగన్ కపట ప్రేమ చూపించడం హాస్యాస్పదమని కలిశెట్టి వ్యాఖ్యానించారు. మళ్ళీ ఈరోజు చెప్తున్నాడు, ఈరోజు ఈ ప్రభుత్వంలో కానీ మీరు పోటీ చేయకుండా ఏకగ్రీవాలకు ఇస్తే మాత్రం మీరు టికెట్లు రావని. అసలు ఏంటి బేరాలేంటి? ప్రజాస్వామ్యం మీద నీకు నమ్మకం ఉందా? ప్రజాస్వామ్యం నీ చేతుల్లో ఉన్నట్లుగా మాట్లాడే తీరు చూస్తే దీనికి ఒక చట్టం ఉంటుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు సీట్లో గెలవాలంటే ప్రజలు నిర్ణయిస్తారు. మొన్నను
నీకు ఏ రకంగా ప్రజలు రిజల్ట్ ఇచ్చారో చూశారు. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా రిజల్టు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి బ్రహ్మాండ మెజార్టీ ఈ ప్రజలు ఇస్తారు. అది జరగబోతుంది. అయితే ఈ లోపున జగన్మోహన్ రెడ్డి ప్రకటన చూస్తే భయపడుతున్న విషయాన్ని స్పష్టమవుతుంది. ఖచ్చితంగా ఏకగ్రయాల్లో ప్రోత్సహించాలి. అదే సమయంలో దౌర్జన్యాలకి భయభ్రాంతులకు గురి చేసి నీలాగా ఏ పరిస్థితుల్లో కూడా అది ఎన్డీఏ కూటమి చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తీర్పు ప్రకారంగా జరుగుతుంది. రేపు కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ మేము కూడా సీట్లు కూడా ఇచ్చేది ప్రజలే, పార్టీలు కాదు. ప్రజల అభిప్రాయ సేకరణ ప్రకారంగా ప్రజలు నచ్చిన వ్యక్తికే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మా గౌరవ జాతీయ అధ్యక్షుల వారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, లేకపోతే మా పార్టీ అధ్యక్షులు కావచ్చు, వీరెవ్వరు మీ ముగ్గురు కూడా మా పార్టీ పెద్దలు కానీ ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొనే ప్రజల ఆమోదం తెలిపిన వ్యక్తికే మేము సీట్లు ఇస్తాం. అదే సమయంలో ప్రజలు కూడా ఖచ్చితంగా ప్రజాసేవకు అంకితమైన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మేము వేసిన రోడ్లు కానీ, గ్రామాల్లో కాలువలు కానీ, ఈరోజు మున్సిపాలిటీల్లో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రజలు ఆ ప్రజల ద్వారా రేపు ఓట్లు రాబోతున్నాయి. ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీ రాబోతుంది. మేము 2014-19లో 25,000 కిలోమీటర్లు మేము రోడ్లు కాలువలు నిర్మించాం. మీ టైంలో 2019-24 మధ్యలో కేవలం 1,800 కిలోమీటర్లు మాత్రమే మీరు నిర్మించారు. అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో, ఈ 2 ఇయర్స్లో మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, మంత్రులు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ 2 సంవత్సరాల్లోనే మేము దాదాపు 4,000 కిలోమీటర్లు పైబడి మేము ఈరోజు రోడ్లు నిర్మించాం, కాలువలు. మీరు 5 సంవత్సరాల్లో వాట్సాప్ల్లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కనీసం గుమ్ములు కూడా కప్పలేని పరిస్థితిలో మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రహదారుల నిర్మాణం కానీ అన్నీ కూడా ఈరోజు గ్రామాల్లో గ్రామ వికాసానికి నాంది పలికే విధంగా ఈరోజు గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉండి 2 ఇయర్స్లోనే ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించి ఈరోజు చేశారు. కొన్ని ఇబ్బందుల్లో కూడా అక్కడ ఉన్నప్పటికి కూడా దాన్ని కూడా అధిగమించి ఈరోజు గ్రామాభివృద్ధి జరిగింది. ఈరోజు మీరు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాదు. ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఏ ఎలక్షన్ వచ్చినా సరే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని బ్రహ్మాండంగా గెలిపించి సిద్ధంగా ఉన్నారు. మీ గ్రామాల్లో పెన్షన్ ఇచ్చినప్పుడు చెప్తున్నారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటూ పోయాడు, మాట ఇచ్చాడు, కొన్ని ఇవ్వలేకపోయాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారంగా, ఎన్డీఏ కూటమి మాట ఇచ్చిన ప్రకారంగా పెన్షన్ 1,000 రూపాయలు పెంచి మాకు ఇస్తున్నారు, మాకు అన్నం పెడుతున్నారని మాకు మేము 1 తారీఖు వెళ్తుంటే గ్రామాలు పెన్షన్లు ఇస్తుంటే వారు చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. గ్రామాల్లో ఈరోజు రోడ్లు, శిథిలావస్థ చేర్పిన రోడ్లు, కాలువలు అన్నీ కూడా చేస్తుంటే వారందరూ కూడా మాకు గ్రామాలు వెళ్తున్న స్వాగతం పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. అదే మాకు ఒక కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఈరోజు మొన్ననే 3 డేస్ బ్యాక్ మా యువనాయకుడు నారా లోకేష్ గారు విజయనగరం పర్యటనకు వస్తే విజయనగరంలో తండోలుగా జనాలు వచ్చి, మహిళలు, యువకులు వీరందరూ వచ్చి స్వాగతం పలికి మీ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్ల మేము చాలా విశ్వాసంతో ఉన్నాం, ఈరోజు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వారు చెప్తుంటే మాకు రేపు విజయనగరం ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక విజయనగరంలో ఉన్న మా నగరపాలక సంస్థ బ్రహ్మాండమైన మెజారిటీ మేము గెలుచుకుంటున్నాం, కార్పొరేట్లను గెలిపించుకుంటున్నాం. ఖచ్చితంగా అన్ని స్థానాలు కూడా ఈరోజు అందరం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మా కష్టానికి ప్రతిఫలంగా ఓటు రూపంగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా మేము మీ దృష్టిలో పెడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈరోజు మీకు ఎమ్మెల్యేగా పులివెందుల ప్రజలు ఎన్నుకొని మీరు ఏ ఘనకార్యం చేశారో ప్రజలు చూస్తున్నారు. ఒక పులివెందుల ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు అసెంబ్లీకి వెళ్ళకుండా ఒక పక్క అసెంబ్లీ జరుగుతుంటే మరో పక్క కూర్చొని అక్కడ ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో మీ ప్రెస్ మీట్లు చూస్తున్నారు, మీ ప్రెస్ మీట్లో అభియోగాలు చూస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం పట్ల మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో అది కూడా గమనిస్తున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల దేశం మొత్తం
ప్రపంచం మొత్తం ఒక నెంబర్ 1 స్థానంలో ఈరోజు ఒక సీనియర్ ముఖ్యమంత్రిని పట్టుకొని అన్పార్లమెంట్లు మారుతున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 1.85 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్, 76.6 లక్షలతో కొనుగోలు చేసిన సోలార్ పవర్ సిస్టమ్ ను ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెలిగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ త్వరలో గుడివాడలో డయాలసిస్ సెంటర్, ట్రోమా కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. దీనికోసం అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెలిగండ్ల రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైద్య వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చామని అవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు. మురికి కూపంగా ఉన్న గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశుభ్రంగా మార్చామని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. రాము గారు శాసనసభ్యులుగా గుడివాడ నియోజకవర్గానికి పనిచేసినటువంటి పెద్ద వెంకటేశ్వరరావు గారు, అలాగే జనసేన ఇన్ఛార్జి శ్రీకాంత్ గారు, టౌన్ ప్రెసిడెంట్ సాంబశివరావు గారు, సోదరుడు పవన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులు, అలాగే ఈ గుడివాడ హాస్పిటల్ సిబ్బంది అందరికి కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా ఒక మంచి కార్యక్రమానికి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాదాపుగా ఒక 3 సంవత్సరాల కిందట ఒక సిటీ స్కాను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొచ్చి పెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి దాదాపు 1,80,00,000 రూపాయల చొప్పుని శాంక్షన్ చేయించాం. తర్వాత ఆ రోజు డాక్టర్స్ తోటి మాట్లాడి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇంకా ఏమున్నాయి అంటే, కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వస్తూ ఉంది, సోలార్ పవర్ కానీ పెట్టినట్లయితే మరి మనకి ఛార్జెస్ తక్కువ అవుతాయని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్గనైజేషన్స్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతోటి మాట్లాడి 1,80,00,000 రూపాయలు ఒక సిటీ స్కాన్కి, అలాగే సుమారుగా ఒక 80,00,000 రూపాయలు సోలార్ పవర్ కోసం ఈ గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి 2 కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవటం పేద ప్రజానికానికి వైద్యం అతి చేరువలో ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సిటీ స్కాన్ గురించి ఒక నిమిషం చెప్పాలి అంటే, ప్రమాదవశాత్తు ఎవరికైనా సరే యాక్సిడెంట్లు జరిగి హెడ్ ఇంజరీ కానీ లేకపోతే వేరే బాడీలో ఎక్కడైనా సరే ఇంజరీ జరిగితే దాన్ని సిటీ స్కాన్ తీయాలి అంటే 3,000 రూపాయల నుంచి దానికి ఖర్చు బయట చేపించుకుంటే 3,000 రూపాయల నుంచి 5,000, 12,000, 15,000 రూపాయల దాకా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజానికం మీద అంత భారం పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక సిటీ స్కాన్ని ఫ్రీగా ఈ హాస్పిటల్కి చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. తద్వారా పేద ప్రజానికానికి ఏదన్నా యాక్సిడెంట్లు అయినా వేరే ఏదైనటువంటి మరి జబ్బులు వచ్చినా ఈ సిటీ స్కాన్ మీకు తప్పకుండా ఉపయోగపడుతూ ఉంది. ఈ సిటీ స్కాన్ కూడా 64 స్లేసెస్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, అపోలో హాస్పిటల్ లేదా యశోద హాస్పిటల్స్లో ఏ రకమైనటువంటి సిటీ స్కాన్స్ ఉంటాయో ఇంచుమించుగా అదే స్థాయిలో ఉన్నటువంటి సిటీ స్కాన్ మిషన్ కూడా మనం ఇక్కడ పెట్టుకున్నాం. సో దీన్ని డాక్టర్స్ పర్ఫెక్ట్గా దాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఎవరైతే పేద ప్రజానికం ఇక్కడ వైద్యం కోసం వస్తారో వాళ్ళకి పర్ఫెక్ట్గా దాన్ని ఉపయోగించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రెండోది, సోలార్ యూనిట్ 80,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఖర్చు దాదాపు 2 లక్షల రూపాయలు నెలకి భారం తగ్గుతూ ఉంది. ఆ 2 లక్షల రూపాయల ద్వారా ఈ హాస్పిటల్కి వేరే మెయింటెనెన్స్లు చేసుకుంటే ఈ హాస్పిటల్ కూడా శుభ్రంగా మరి నీట్గా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మరి ఆ సోలార్ యూనిట్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2 ప్రజలకి హాస్పిటల్స్కి సంబంధించి బాగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అదే రకంగా ఇంకా మీకు ఏం కావాలి అని చెప్పేసి నేను ఈరోజు హాస్పిటల్ డాక్టర్స్ గారిని అడిగితే ఒక డయాలసిస్ యూనిట్ కావాలని చెప్పేసి అనేసి అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద
పీపీపీ మోడల్ మీద కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఒకవేళ అది వస్తే అదృష్టం, మరి దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే ప్రజలందరూ జనాలందరూ ఎలా ఉంచుకుంటారో తెలిసిన వాడిని. నాకు చిన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం అనేది ఒక తప్పు కింద భావించుకుంటా వింటా ఉన్నాం బేసిక్గా. అలాగే నేను వచ్చేసరికి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడేసరికి అందరూ కూడా అలాగే ఉంది, దాంట్లో తేడా ఏం లేదు. నేను అందరికీ కూడా మీకు అందరికి కూడా తెలుసు. విజిబుల్గా ఇప్పుడు ఎంత డిఫరెన్సెస్ మేక్ చేసుకుంటూ వస్తున్నాం అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇంతే అనే కాడి నుంచి మనకి క్వాలిటీ సర్టిఫికేషన్లు వచ్చేంత వరకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదగడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ది స్టాఫ్ దట్ ఆర్ డూయింగ్ ఇట్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్. మీరు ఎంత కష్టపడితే ఇది వచ్చింది అనేది కూడా అది నాకు అర్థమవుతా ఉంది. మనకి చూసినంత వరకు ఎక్కడ చూసినా చెత్త ఉండేది, చెత్తలో మానవ వేస్ట్ ఉండేది, అనేక రకాలుగా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితి నుంచి ఒక నీట్గా హాస్పిటల్ రావడమే కాకుండా అనేక ఎక్విప్మెంట్ రావడమే కాకుండా అనేక రకాలుగా మనకి క్వాలిటీ సర్టిఫికేషన్స్ కూడా తీసుకుని వచ్చి మనకి ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటా మనకి ఎప్పటికైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గుడివాడ రావాలి అనే ఉద్దేశంతో, కృష్ణా జిల్లా ప్రజలందరూ ఉండాలి అనే ఉద్దేశంతో అందరూ ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే మన అదృష్టం కొద్దీ ఎంపీ గారు మనకు కూడా గుడివాడకు కూడా అనేక రకమైన కార్యక్రమాలు చేసుకొస్తూ ఉన్నారు. అంటే ఏది అడిగినా కానీ కాదనకుండా ముందు ఆయనకున్న పరిచయాలతోటి రకరకాలుగా ఎక్విప్మెంట్ సాధించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు దాంట్లో ప్రధానంగా ఇప్పుడు సిటీ స్కాన్ కానీ మనకి గవర్నమెంట్కి మన హాస్పిటల్కి అత్యంత భారమైన ఎలక్ట్రిసిటీ కానీ ఇయర్లీ మెయింటెనెన్స్, రోజువారీ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా రావటం అనేది నిజంగా మన హాస్పిటల్కి ఈ రెండు రావటం అనేది మన బాలశౌరి గారి విజన్తోనే సాధ్యమైంది. ఇలాగే అనేక రకాలుగా ఇంకా తీసుకొస్తా ఉన్నారు. ఇందాక చెప్పినట్టుగా మనం డయాలసిస్ యూనిట్ ఒకటి మన మినిస్టర్ గారు శాంక్షన్ చేశారు. అలాగే గుడివాడకి ఆల్రెడీ మచిలీపట్నంలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉండేది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉండే హాస్పిటల్ని దానికి అది ఆల్రెడీ ఒక మెడికల్. సమాజంలో ప్రతి వ్యక్తిని ప్రేమించాలని చెప్పిన మహమ్మద్ ప్రవక్త అందరికీ ఆదర్శప్రాయులని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర పేర్కొన్నారు. ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు జరుపుకున్న ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విజయ చంద్ర వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని మహమ్మద్ ప్రవక్త గొప్పతనాన్ని వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవాళి అందరూ సమానులేనని, ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిమెలిసి సాగాలంటూ మహమ్మద్ ప్రవక్త సమాజానికి ఉద్బోధించారని వెల్లడించారు. నేటి కాలంలో మహమ్మద్ ప్రవక్త సూచనలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అనంతరం ముస్లింలు పార్వతీపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రవక్త జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఇది ప్రపంచం మొత్తం కూడా ఆయన ఇచ్చిన సందేశాన్ని ఈ రోజు ప్రపంచానికి చాలా అవసరం, చాలా చాలా అవసరం. ఇప్పుడున్న ప్రపంచంలో ఆయన చెప్పిన సూక్తులు నిజాయితీగా బతకడం, 10 మందికి సాయం చేయడం, స్నేహగుణంగా ఉండడం, అన్యాయం వైపు మీరు ఖచ్చితంగా నిలబడకుండా న్యాయం చేయడానికి ఎలాంటి వాళ్ళని ఎదిరించడం, ఆయన ఇచ్చిన సూచనలు ఇప్పటికున్న ప్రపంచానికి అక్షరాల ఉపయోగపడేవి. ఈరోజు మీ అందరినీ, మత పెద్దల్ని, అలాగే మా ముస్లిం సోదరులందరితో పాటు నడిచి ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి అవకాశాన్ని నాకు మీరందరూ నడవడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చాలా खुशी का बात है, आपके साथ इतना साथ में कदम आगे किया था. बहुत बहुत धन्यवाद आपके लिए, आपका परिवार के लिए, आपका खानदान के लिए. कभी भी हम साथ है, आपका साथ है. कोई फेस्टिवल्स नहीं है, अच्छे चीज के लिए नहीं, बुरी चीज पे भी आपके साथ है. मैं वो और एक बार बोलने के लिए
ये अच्छा मौका दिया है। बहुत बहुत खुशी का बात और एक बार बोलना चाहता हूँ, तो यही बात आज दुनिया पे जाना पड़ेगा। जो हमारा मोहम्मद प्रवक्ता ने जो क्या है, सबका हर एक आदमी के हर एक घर पे पहुंचना है, हर एक उसको संदेश मिलना है। वही बात आज हम लोग इतना आगे करे बढ़ने के लिए बहुत बहुत खुशी का बात बोल के सबका और एक बार धन्यवाद कहना चाहता हूँ। धन्यवाद। భారతీయ ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న డాక్టర్ పవన్ కుమార్ శర్మ అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. నగర పర్యటనలో భాగంగా ఆయన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యాన్ చంద్రతో కలిసి కొండపైకి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ కు దేవస్థానం అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆలయ విశిష్టతను, ఇంద్రకీలాద్రి కొండపై భక్తుల కోసం కల్పిస్తున్న మౌలిక వస్తువులను డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ కు వివరించారు. సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిఖిల్ స్వామివారి సేవలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ తాను నటిస్తున్న స్వయంభూ సినిమా త్వరలోనే విడుదల కానున్నట్లు తెలిపారు. విడుదల తేదీ ప్రకటించే ముందు శ్రీవారి ఆశీస్సుల కోసం నిర్మాత ఠాగూర్ మధుతో కలిసి తిరుమల వచ్చానన్నారు. సినిమా విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు నిఖిల్ తెలియజేశారు. చాలా అద్భుతమైన దర్శనం జరిగింది వెంకటేశ్వర స్వామిది. అండ్ నేను వెంకటేశ్వర స్వామిని చాలా నమ్ముతాను చిన్నప్పటి నుంచి. అండ్ నేను ప్రతిసారి సినిమా రిలీజ్కి ముందు కానీ ఏదైనా పెద్ద అనౌన్స్మెంట్ చేసే ముందు కానీ నేను ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటాను. అలాగే ఈరోజు మా ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గారితో వచ్చాను. మా స్వయంభూ సినిమా నుంచి అద్భుతమైన అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. అనౌన్స్ చేసే ముందు, ఈ అప్డేట్స్ అనౌన్స్ చేసే ముందు దేవుడిని వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని వచ్చాం. అండ్ అలాగే స్వయంభూ ఇస్ కమింగ్ వెరీ సూన్ విత్ అమేజింగ్ అప్డేట్స్ విత్ గ్రేస్ ఆఫ్ గాడ్. స్వయంభూ అండి, రైట్ నేను స్వయంభూ అనే మూవీ, దాని తర్వాత ఇండియా హౌస్ సినిమా చేస్తున్నాం. అలాగే కార్తికేయ 3 కూడా ఈజ్ ఇన్ ద ప్రాసెస్. సో వరుసగా సినిమాలు వస్తున్నాయి. అండ్ దేవుడు దయ ఉంటే డెఫినెట్లీ మంచి సినిమాలతో మీ అందరిని ఇంప్రెస్ చేయడానికి రాబోతున్నాం. ఎస్పెషల్లీ స్వయంభూ ఈ ఇయర్ చాలా మంచి డేట్ రోజు రాబోతుంది. అనౌన్స్ చేసే ముందు వి వాంటెడ్ టు కమ్ అండ్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించండి. ప్రజలను భాగస్వామ్యులను చేయాలంటూ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. పోలవరం జలాలను ఉత్తరాంధ్రకు తరలించేందుకు సర్వం సిద్ధం. చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అనిత. కూటమి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించిన మాజీ సీఎం జగన్. కరువుతో అల్లాడుతున్న రైతులను పట్టించుకోలేదంటూ మండిపాటు. విశాఖలో కోట్ల రూపాయల భూ కబ్జాకు అక్రమార్కుల స్కెచ్. చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు, మండిపడుతున్న జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.